ఈరోజు కాలిక్యులేటర్ ప్రోగ్రామ్కి పైథాన్ కోడ్ రాద్దాం. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోవాలి. నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్. ఇప్పుడు మనం ఇన్పుట్లో ఏం తీసుకున్నా అది స్ట్రింగ్లోనే ఉంటుంది అనమాట. కాబట్టి మనం నెంబర్ అనేది ఇంటీజర్లో ఉండాలి కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనగానే ఇంటీజర్లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మనం కాలిక్యులేటర్ అనుకుంటున్నాం కాబట్టి డిఫరెంట్ ఆపరేటర్స్కి అంటే ప్లస్ మైనస్ ఇంటూ అండ్ డివైడెడ్ బై డిఫరెంట్ ఆపరేటర్స్కి డిఫరెంట్ ఫంక్షనాలిటీ అవ్వాలి కాబట్టి ఆపరేటర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఆ ఆపరేటర్ సింబల్ బట్టి మనం కండిషన్ అనేది చేంజ్ చేద్దాం. ఎంటర్ ఆపరేటర్. నెక్స్ట్ నెంబర్ 1 ఎంటర్ చేసాం, ఆపరేటర్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ నెంబర్ 2 సేమ్ నెంబర్ 1 లాగానే నెంబర్ 2 అనేది కూడా ఇంకొక నెంబర్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఆపరేటర్ని చెక్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, అంటే ఆపరేటర్ అనేది ప్లస్ అయితే ప్రింట్ నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 అంతే కదా. అదే మైనస్ అయితే నెంబర్ 1 మైనస్ నెంబర్ 2. ఇదే లాజిక్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం పైథాన్ ఫైల్ని రన్ చేద్దాం. పైథాన్ ఫైల్ని ఎలా రన్ చేస్తాం, పైథాన్ ఈ ఫైల్ నేమ్ ఏంటంటే calc.py, ఎంటర్ నెంబర్ 5, ఆపరేటర్ ప్లస్ 4, ఆన్సర్ 9. సో ఇలా వస్తుందన్నమాట. కాకపోతే నేను ఈ కాలిక్యులేటర్ ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నానంటే, మనం ఫస్ట్ ఒక నెంబర్ ఇస్తాం, తర్వాత ఆపరేటర్ ఇస్తాం, నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఇస్తాం, ఒక రిజల్ట్ వస్తుంది. మళ్ళీ అదే రిజల్ట్కి మనం ఇంకొక ఆపరేటర్ ఇచ్చి ఇంకొక నెంబర్ ఇచ్చి, సో ఆ రిజల్ట్ అనేది కంటిన్యూస్గా అవుతుంటుంది. మనం ఎన్నిసార్లైనా ఆపరేటర్ ఇవ్వచ్చు. అలాగే నెంబర్ 2 కూడా ఇచ్చి మనం ఆ రిజల్ట్ని అలా చేంజ్ చేస్తూ వెళ్తాం అంటిల్ ఒక బ్రేకింగ్ కండిషన్ కూడా ఇద్దాం. ఓకే, సో దీన్ని ఇలా చేయాలంటే మనం ఒక లూప్లో రాస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. సో దీనికి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, స్టార్టింగ్లో నెంబర్ 1 అనేది డిఫైన్ చేయాలి, అలాగే ఒక ఆపరేటర్ కూడా తీసుకోవాలి. కానీ నెంబర్ 2 మనం లూప్ కంటిన్యూ అయ్యే కొద్దీ నెంబర్ 2 అనేది మనం లూప్లోనే ఇవ్వాలి. సో నెంబర్ 2 ఇక్కడ తీసేద్దాం. అలాగే ఈ ఆపరేటర్ కండిషన్స్ని కూడా మనం లూప్లోనే ఇవ్వాలి. సో ఇక్కడ నేను వైల్ లూప్ తీసుకుంటున్నాను. వైల్, అలాగే మనం ఇక్కడ లూప్ బ్రేకింగ్ కండిషన్కి ఏమిద్దామంటే ఆపరేటర్ అనేది ప్లస్ మైనస్ ఇంటూ ఆర్ డివైడెడ్ బై ఈ 4 స్ట్రింగ్స్ కాకుండా ఇంకేమి ఇచ్చినా కూడా లూప్ బ్రేక్ అయిపోయేలాగా కండిషన్ ఇద్దాం. అంటే ఎలా అంటే ఇఫ్ ఆపరేటర్ ఇన్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, సో ఆపరేటర్ వైల్ ఆపరేటర్ ఇన్ ఈజ్ దిస్ లిస్ట్, వైల్ ఆపరేటర్ ఇన్ దిస్ లిస్ట్ అంటే ఆపరేటర్ అనేది ఈ 4 సింబల్స్ అయితేనే ఈ లాజిక్ అనేది కంటిన్యూ చేస్తాం, లేకపోతే ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. యాక్చువల్గా పైథాన్లో ఎల్స్ కండిషన్ ఉంటుంది కదా, అంటే వైల్ బ్రేక్ అవ్వగానే ప్రింట్ అయిపోద్ది అనమాట. యూ ఎంటర్డ్ రాంగ్ ఆపరేటర్ బై, సో అది కండిషన్. సో ఈ వైల్ లూప్లో ఒకవేళ ఆపరేటర్ కనుక వ్యాలిడ్ అయ్యి ఉంటే వైల్ లూప్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆల్రెడీ నెంబర్ 1 తీసుకున్నాం, ఆపరేటర్ తీసుకున్నాం, సో ఆటోమేటిక్గా మనం నెంబర్ 2 అనేది ఇక్కడ తీసుకోవాలి. ఓకే, నెంబర్ 2 తీసుకున్న తర్వాత ఏం చేస్తాం, ఆపరేటర్ని యూజ్ చేసుకొని బేస్డ్ ఆన్ ద ఆపరేటర్ ఒకవేళ అది ప్లస్ అయితే ప్లస్ ఎడిషన్ చేస్తాం. సో అలా చేయాలి కాబట్టి ఇంకోటి ఏంటంటే మనం ఏమనుకున్నాం, నెంబర్ 1 ఉంటుంది, ఆపరేటర్ ఉంటుంది. వన్స్ ఆపరేటర్ సింబల్ అనేది మ్యాచ్ అయిన తర్వాత ఎడిషన్ చేస్తాం కదా, ఆ ఎడిషన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. ఎందుకంటే ఇది వైల్ లూప్ కదా, వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఈ వైల్ లూప్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మనం ఇంకొక ఆపరేటర్ తీసుకుంటాం, అలాగే నెంబర్ 2ని మళ్ళీ తీసుకుంటాం. ఎగ్జిస్టింగ్ రిజల్ట్కి మనం కాలిక్యులేషన్ అనేది కంటిన్యూ చేస్తూనే వెళ్తాం అనమాట. సో దానికి ఏం చేయాలంటే ఇలా ప్రింట్ నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 అనకుండా ఈ రిజల్ట్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ 2కే ఇస్తాను. ఎందుకంటే వన్స్ మనది కాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత ఈ రిజల్ట్ అనేది నెంబర్ 1లా ఉంటుంది. మనం ఫ్రీక్వెంట్గా నెంబర్ 2ని మాత్రమే ఇన్పుట్ చేస్తూ వెళ్తాం. సో అందుకనమాట ఇక్కడ నేను నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 అని ఇచ్చాను కదా.
ఇప్పుడు మనం రిమైనింగ్ ఆపరేటర్స్ కూడా రాసేద్దాం లాజిక్. అంటే ప్లస్కి రాసాం కదా, ఇప్పుడు మైనస్కి. ఫస్ట్ ఇఫ్ కండిషన్ రాసాం కదా, నెక్స్ట్ ఎల్ఇఫ్ అంటే ఎల్సిఫ్ అని షార్ట్కట్లో. సో ఎల్సిఫ్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ నెంబర్ 1 మైనస్ నెంబర్ 2. అండ్ సేమ్ ఇదే కండిషన్ నేను మల్టిప్లికేషన్కి డివిజన్కి కూడా రిపీట్ చేస్తాను. సో ఇక్కడ సింపుల్ జస్ట్ స్టార్ సింబల్ వచ్చిందంటే మల్టిప్లికేషన్, అదే డివైడెడ్ బై సింబల్ వస్తే డివిజన్. ఓకే, కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం ఏం చేసాం, నెంబర్ 2 తీసుకున్నాం. అలాగే ఆపరేటర్ కూడా లూప్ కంటిన్యూ అయ్యేంత వరకు ఆపరేటర్ని కూడా అప్డేట్ చేయాలి. ఎందుకంటే అసలు లూప్ కండిషన్ అనేది ఆపరేటర్ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఆపరేటర్ని కూడా మనం సేమ్ ఇదే లాజిక్, ఆపరేటర్ అనేది కూడా స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నెంబర్ 1 అనేది తీసుకుందాం ఒక ఇంటీజర్ లాగా. నెక్స్ట్ ఆపరేటర్ అనేది తీసుకుందాం ఒక స్ట్రింగ్ లాగా. వైల్ ఆపరేటర్ ఇన్ దిస్ లిస్ట్ అంటే ఆపరేటర్ అనేది ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఏదో ఒక సింబల్కి ఈక్వల్ అయితే అప్పుడు మనం నెంబర్ 2ని ఇన్పుట్ చేసుకుంటాం ఒక ఇంటీజర్ లాగా. అప్పుడు మనం ఆపరేటర్ చెక్ చేస్తాం. ఆపరేటర్ అనేది ప్లస్ అయితే నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 యాడ్ అయ్యి నెంబర్ 1 అనే రిజల్ట్లోకి వెళ్ళిపోద్ది. యాక్చువల్గా ఒక్క ఇఫ్ కండిషన్ రన్ అయిన తర్వాత మిగతావన్నీ రన్ అవ్వవు, ఎందుకంటే అవన్నీ ఎల్స్లో ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఆపరేటర్ ప్లస్ ఇచ్చాం అనుకుందాం. సో నెంబర్ 1లో రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ స్కిప్ అయ్యి, ఈ ఎల్స్ ఇఫ్లన్నీ స్కిప్ అయ్యి ఆపరేటర్ దగ్గరికి వెళ్ళిపోద్ది. మళ్ళీ మనం ఎంటర్ ఆపరేటర్ అని అడుగుతుంది. ఒకవేళ మనం వ్యాలిడ్ ఆపరేటర్ ఎంటర్ చేసాం అనుకోండి, మళ్ళీ లూప్ కంటిన్యూ అయ్యి నెంబర్ 2ని ప్రాంప్ట్ చేస్తుంది, అంటే నెంబర్ 2 అని అడుగుతుంది. అప్పుడు మళ్ళీ మనం బేస్డ్ ఆన్ దట్ సింబల్, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ ఇచ్చాం అనుకోండి. సో నెంబర్ 1కి అంటే ఆల్రెడీ ఓల్డ్ రిజల్ట్కి నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2 అంటే ఓల్డ్ రిజల్ట్ ఇంటూ కరెంట్ నెంబర్ 2 మల్టిప్లై అయ్యి రిజల్ట్ అనేది మళ్ళీ నెంబర్ 1లో స్టోర్ అవుతుంది. సో అలా ఇది రిపీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బిఫోర్ టేకింగ్ ఆపరేటర్ ప్రింట్ కరెంట్ రిజల్ట్ ఈజ్, కరెంట్ రిజల్ట్ ఏంటి, నెంబర్ 1 కదా. సో ప్రతి లూప్ దగ్గర కరెంట్ రిజల్ట్ అనేది మనకి ప్రింట్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట రిజల్ట్ని ఈ విధంగా. వన్స్ మనం ఎప్పుడైనా ఒక రాంగ్ ఆపరేటర్ ఇస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోద్ది. అది ఒక రకంగా మనకి బ్రేకింగ్ కండిషన్ కూడా అని చెప్పొచ్చు. సో దీన్ని ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ కోడ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. పైథాన్ calc.py ఎంటర్ నెంబర్ 4 ఆపరేటర్ ప్లస్ ఇస్తున్నాను, అనదర్ నెంబర్ 5. సో కరెంట్ రిజల్ట్ ఈజ్ 9, ఎందుకంటే 4 + 5 యాడ్ అయ్యి నెంబర్ 1లో 9 వచ్చింది. సో ఇది కరెంట్ రిజల్ట్ అనమాట. ఇది మళ్ళీ నెక్స్ట్ కాల్కులేషన్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మళ్ళీ ఆపరేటర్ అడుగుతుంది కదా, ఈసారి డివైడెడ్ బై ఇస్తున్నాను, ఎంటర్ అనదర్ నెంబర్ 3 ఇస్తున్నాను, రిజల్ట్ 3.0. అంటే మనకి డివిజన్ అయ్యేటప్పుడు ఫ్లోట్ వాల్యూస్ ఇస్తుంది, బట్ నో ప్రాబ్లం, మనకి నార్మల్ ఇంటిజర్తో కూడా క్యాల్కులేషన్ అయిపోద్ది.